మానవునిలో శ్వాసక్రియ విధానం ఏ విధంగా జరుగుతుందో తెలుసుకుందాం. శ్వాసక్రియలో వివిధ దశలుంటాయి. అందులో మొదట ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, తర్వాత ఊపిరితిత్తులలో వాయు మార్పిడి, తర్వాత రక్తం ద్వారా వాయు రవాణా, తర్వాత కణజాలాలలో వాయు మార్పిడి, చివరకు కణ శ్వాసక్రియ. ఈ కణ శ్వాసక్రియలో వెలువడిన కార్బన్ డయాక్సైడ్ మళ్ళీ తిరిగి కణజాలాల నుండి రక్తం ద్వారా వాయు రవాణా చేయబడి ఊపిరితిత్తుల్లోకి, ఊపిరితిత్తుల నుండి నిశ్వాసం ద్వారా బయటకు విడుదలవుతుంది. ఇక్కడ పటం చూడండి. పటంలో ఊపిరితిత్తుల్లోకి చేరినటువంటి ఆక్సిజన్ ఎర్ర రక్త కణాల ద్వారా కణాలకు చేరి కణాల నుండి వెలువడిన కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ ఊపిరితిత్తుల నుంచి బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇందులో మొదటి దశ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. ఉచ్ఛ్వాసం అంటే ఏమిటి? బయట ఉన్నటువంటి గాలి నాసికా రంధ్రాల ద్వారా నాసికా కుహరం నుండి స్వరపేటిక ద్వారా వాయునాళం ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరడాన్ని ఉచ్ఛ్వాసమని అంటారు. నిశ్వాసం అంటే ఊపిరితిత్తుల్లో ఉన్న వాయువు బయటకు వెళ్ళడాన్ని నిశ్వాసమని అంటారు. మరి ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస సమయంలో ఏం జరుగుతుంది? మీ చేతిపై చేతిని ఉంచుకొని గాలిని లోపలికి పీల్చుకోండి. పీల్చుకున్నప్పుడు మీ ఛాతీ కొంచెం పెద్దదిగా అయినట్లు అనిపిస్తుంది కదూ. అదేవిధంగా గాలిని నెమ్మదిగా బయటకు వదలండి. ఇప్పుడు మీ యొక్క ఛాతీ సాధారణ స్థితికి రావడం మీకు తెలుస్తుంది కదా. తెలుస్తుంది. వెరీ గుడ్. మరి ఈ ప్రక్రియలో ఛాతీ కండరాలు, ప్రక్కటెముకలు మరియు ఉదర కుహరంను వేరు చేసే కండరయుతమైన గొడుగు ఆకారంలో ఉన్నటువంటి ఉదర వితానం, దీన్నే డయాఫ్రమ్ అని అంటారు. ఇది ఊపిరితిత్తుల్లోనికి గాలి రావడానికి బయటకు పోవడానికి సహాయపడతాయి. అంటే ఊపిరితిత్తుల్లో గాలి లోపల రావడానికి బయటకు పోవడానికి ఉపయోగపడేది ఏంది? ఛాతీ కండరాలు ఉపయోగపడతాయి, ప్రక్కటెముకలు ఉపయోగపడతాయి, ఉదర వితానం ఇక్కడ పటంలో కనిపిస్తుంది కదా, ఉదర వితానం, ఇవి ఉపయోగపడతాయి. మరి ఇక్కడ ఏ విధంగా జరుగుతుందో ఒకసారి ఈ పటంలో చూడండి. మొదటి పటంలో చూసినప్పుడు మనకు ప్రక్కటెముకలు అనేటివి బయట వైపుకు కదులుతాయి. అదేవిధంగా ఇక్కడ గొడుగు ఆకారంలో ఉన్నటువంటి డయాఫ్రమ్ అనేది కింది వైపు లాగబడుతుంది. తద్వారా ఏమవుతుంది? ఊపిరితిత్తులలో పీడనం అనేది తగ్గుతుంది. అప్పుడు వాతావరణ పీడనం అనేది ఎక్కువగా ఉంటుంది. ఏమవుతుంది? గాలి అనేది ఎక్కువ పీడనం నుండి తక్కువ పీడనం వైపు ప్రయాణిస్తుంది. ఇప్పుడు ఊపిరితిత్తులలో పీడనం తక్కువగా ఉండడం వలన వాతావరణంలోని గాలి ఇక్కడ మన యొక్క ముక్కు ద్వారా శ్వాస వ్యవస్థలోకి ప్రవేశించి ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. తర్వాత తగినంత గాలిని మనం పీల్చుకున్న తర్వాత ఏమవుతుంది? మళ్ళీ తిరిగి ప్రక్కటెముకలన్నీ వాటి యొక్క యథాస్థానానికి వస్తాయి. అదేవిధంగా డయాఫ్రమ్ మళ్ళీ తిరిగి గొడుగు ఆకారంలోకి మారుతుంది. ఇక్కడ రెండో పటంలో చూడండి. ఇక్కడ డయాఫ్రమ్ గొడుగు ఆకారంలోకి మారినప్పుడు ప్రక్కటెముకలు యథాస్థానానికి వచ్చినప్పుడు ఉరకుహరం యొక్క పరిమాణం అనేది తగ్గుతుంది. ఉరకుహర పరిమాణం తగ్గడం వలన పీడనం పెరుగుతుంది. పీడనం పెరగడం వలన లోపలున్న ఊపిరితిత్తులలో ఉన్న గాలి బయటకు పంపు చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా నిశ్వాసం అనేది జరుగుతుంది. ఊపిరితిత్తుల్లో పీడనం తక్కువైనప్పుడేమో ఉచ్ఛ్వాసం జరుగుతుంది. ఊపిరితిత్తులలో పీడనం ఎక్కువైనప్పుడు నిశ్వాసం ద్వారా గాలి బయటకు వెళ్ళడము జరుగుతుంది. ఇది నిరంతరం జరుగుతూనే ఉంటాయి. మరి గాలి లోపలికి వచ్చినప్పుడు రెండో దశ వాయు మార్పిడి. ఊపిరితిత్తులలో వాయు మార్పిడి ఏ విధంగా జరుగుతుందో తెలుసుకుందాం. ఊపిరితిత్తుల లోపల అనేకమైనటువంటి సంచుల లాంటి నిర్మాణాలు వాయుగోన్లు ఉంటాయని మనకు తెలుసు. ప్రతి వాయుగోన్లోనికి
అనేక చిన్న చిన్న శ్వాసనాళికలు వస్తాయి. అదేవిధంగా అనేక చిన్న చిన్న రక్తకేశనాళికలు కూడా వాయుగోళంలోతో సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఇక్కడ శ్వాసనాళికల ద్వారా వాయుగోళంలోనికి అంటే అల్వియోలైలోకి వచ్చినటువంటి వాయువులు ఆ సంచుల నిర్మాణంలో ఉంటాయి. అక్కడ దాని చుట్టూ ఉన్నటువంటి రక్తకేశనాళికల్లో రక్తం ఉంటుంది. ఇక్కడ రెండో పటం చూడండి. రెండో పటంలో ఇదంతా కూడా ఏంటి, పైన ఉన్నటువంటి అంతా కూడా వాయుగోని. ఇక్కడ రక్త కణాలు కనిపిస్తున్నాయి కదా, ఇది రక్తనాళం. ఈ రక్తంలో కార్బన్ డైఆక్సైడ్ శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకు? ఈ రక్తం శరీర కణాల నుండి వచ్చింది కాబట్టి ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ శాతం ఎక్కువగా ఉంటుంది. అదే మనం పీల్చుకున్నటువంటి గాలిలో కార్బన్ డైఆక్సైడ్ శాతం అనేది తక్కువగా ఉంటుంది. అప్పుడు ఈ అధిక గాఢత నుండి కార్బన్ డైఆక్సైడ్ తక్కువ గాఢత ఉన్న వాయుగోళంలోకి వ్యాపనం చెందుతుంది. అదేవిధంగా మనం పీల్చుకున్నటువంటి గాలిలో ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ ఉంటుంది, రక్తంలో తక్కువ మొత్తంలో ఆక్సిజన్ ఉంటుంది. కావున ఇక్కడ ఆక్సిజన్ వాయుగోణుల నుండి రక్తంలోకి వ్యాపనం చెందడం జరుగుతుంది. ఈ విధంగా ఊపిరితిత్తులో వాయు మార్పిడి జరుగుతుంది. అంటే వాయువులు వ్యాపన పద్ధతిలో మార్పిడి జరుగుతుంది అని అర్థం. అంటే అధిక గాఢత నుంచి అల్ప గాఢత వైపు వాయు అణువులు ప్రయాణించడాన్నే వాయువుల వ్యాపన పద్ధతి అని అంటారు. ఊపిరితిత్తులలో వాయుగోణులో అధిక గాఢత కలిగిన ఆక్సిజన్ రక్తకేశనాళికల్లోనికి, రక్తకేశనాళికలలో అధిక గాఢత కలిగిన కార్బన్ డైఆక్సైడ్ వాయుగోణుల్లోకి వ్యాపనం చెందుతుంది. మరి ఈ రక్తంలోకి చేరినటువంటి వాయువుల యొక్క రవాణా కణాల్లోకి చేరాలి. మరి వాయువుల రవాణా ఏ విధంగా జరుగుతుందో తెలుసుకుందాం. వాయుగోళ నుండి రక్తకేశనాల్లోకి చేరిన ఆక్సిజన్ ఎర్ర రక్త కణాలలో ఉన్న హీమోగ్లోబిన్ గ్రహించి ఆక్సిహీమోగ్లోబిన్గా ఏర్పడుతుంది. ఈ ఆక్సిహీమోగ్లోబిన్ శరీరంలోని అన్ని కణాలకు చేరును. అంటే హీమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్ను మోసుకొని పోతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వ్యాపన పద్ధతిలోనే, అంటే రక్తంలో అక్కడ ఆక్సిజన్ అనేది ఎక్కువగా ఉంటుంది, కణంలో ఆక్సిజన్ అనేది తక్కువగా ఉంటుంది. కావున రక్తంలో ఎక్కువగా ఉన్నటువంటి ఆక్సిజన్ కణాల్లోకి చేరుతుంది. కణాలలో కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. కణాల్లో ఎక్కువగా ఉన్న కార్బన్ డైఆక్సైడ్ రక్తంలోకి ప్రయాణిస్తుంది. ఈ విధంగా అధిక గాఢత నుంచి అల్ప గాఢత వైపు వాయువులు అనేటివి ప్రయాణం చెందుతాయి. ఇక్కడ హీమోగ్లోబిన్ అనేది ఒక ఐరన్ అణువులతోని మూల అణువుగా ఇందులో ఉంటుంది. ఇది ఆక్సిజన్తో కలిసి ఆక్సిహీమోగ్లోబిన్గా ఏర్పడుతుంది. అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ అనేది రక్తంలో బైకార్బోనేట్ల రూపంలో అది రవాణా చేయడం అనేది జరుగుతుంది. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. కార్బన్ డైఆక్సైడ్ రక్తంలో అంటే కొంత రక్త కణాలతో కలుస్తుంది, హీమోగ్లోబిన్తో కొద్ది మొత్తంలోనే చర్య జరుపుతుంది. కానీ ఎక్కువ మొత్తంలో ప్లాజ్మాలో ఉన్నటువంటి నీటితోని బైకార్బోనేట్ల రూపంలో ఇది రవాణా చేయబడడం జరుగుతుంది. ఈ విధంగా కార్బన్ డైఆక్సైడ్ నెక్స్ట్ ఆక్సిజన్ వాయువులు రవాణా చెందుతాయి. అందరికీ కృతజ్ఞతలు. మరి ఈ విధంగా కణాలకు చేరినటువంటి ఆక్సిజన్ మరి వినియోగించబడాలి, అంటే కణ శ్వాసక్రియలో వినియోగించబడుతుంది. మరి కణ శ్వాసక్రియ అంటే ఏమిటి? వివిధ జీవక్రియలకు అవసరమైన శక్తిని ఆహార పదార్థాల్లో గల రసాయన బంధాలను విడగొట్టడం ద్వారా విడుదల చేసే వివిధ రసాయన చర్యల సమాహారాన్నే కణ శ్వాసక్రియ, సెల్యులార్ రెస్పిరేషన్ అని అంటారు. మరి కణ శ్వాసక్రియ ఎక్కడ జరుగుతుంది? కణ శ్వాసక్రియ కేంద్ర పూర్వజీవుల్లో, అంటే బ్యాక్టీరియా వంటి కేంద్ర పూర్వజీవులు ఉంటాయి కదా, వాటిలో కణద్రవ్యంలో జరుగుతుంది. మరి నిజకేంద్రక జీవులు వీటిలో ఎక్కడ జరుగుతుంది? నిజకేంద్రక జీవులలో కొంత భాగం కణద్రవ్యంలోను, మరికొంత భాగం మైటోకాండ్రియాలు అనే కణాంగాలలో ఈ కణ శ్వాసక్రియ అనేది జరుగుతుంది.
మరి ఈ మైటోకాండ్రియా యొక్క నిర్మాణం తెలుసుకుందాం. మైటోకాండ్రియా ఇక్కడ బొమ్మ కనిపిస్తుంది చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. దీన్ని గమనించినప్పుడు మనకు దీనిలో 2 పొరలు ఉంటాయి, 2 త్వచాలు ఉంటాయి. వెలుపలి త్వచము, లోపలి త్వచం. లోపలి త్వచము అనేక ముడతలను కలిగి ఉన్నది చూడండి ఒకసారి. ఈ ముడతలను క్రిస్టే అని అంటారు. ఈ క్రిస్టే పైన చిన్న చిన్న బొడిపెల్లాంటి నిర్మాణాలు ఉన్నాయి. వాటిని ఏమంటారు? పెరాక్సిజోములు లేదా F1 రేణువులు అని అంటారు. ఈ అంతర్త్వచం లోపలి త్వచం లోపల చిక్కని ద్రవం అనేది ఉంటుంది. ఈ చిక్కని ద్రవాన్ని మ్యాట్రిక్స్ లేదా మాత్రిక అని అంటారు. అదేవిధంగా దీంట్లో ఒక చిన్నది దారం పోగు లాంటి నిర్మాణాలు కనిపిస్తున్నాయి చూడండి జాగ్రత్తగా, అది DNA. అంటే మైటోకాండ్రియాలో కొద్ది మొత్తంలో DNA కూడా ఉంటుంది. ఇక్కడ శ్వాసక్రియలో విడుదలైనటువంటి శక్తి ATP రూపంలో మైటోకాండ్రియాలో నిల్వ చేయబడుతుంది. కావున ఈ మైటోకాండ్రియాలను కణశక్త్యాగారాలని అంటారు. పవర్ హౌసెస్ ఆఫ్ ఎనర్జీ అని మైటోకాండ్రియాలను పిలుస్తారు. ATP అంటే అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఈ ATPని కణం యొక్క ఎనర్జీ కరెన్సీ అంటారు. ATPని కణం యొక్క ఎనర్జీ కరెన్సీ అని అంటారు. ఒక ATP నుండి 7200 కేలరీల శక్తి వస్తుంది. అంటే 7200 కేలరీల శక్తి లేదా 72 కిలో క్యాలరీల శక్తి అనేది విడుదల అవుతుంది. ఒక గ్లూకోజ్ అణువు నుండి ఇది 30 గ్లూకోజ్ అణువు నుండి విడుదలయ్యే ఒక్కొక్క ATP నుండి విడుదలయ్యే శక్తి. మరి కణ శ్వాసక్రియలో 3 దశలు ఉంటాయి. 1 గ్లైకాలసిస్, 2 క్రెబ్స్ వలయం, 3 ఎలక్ట్రాన్ రవాణా. ఇక్కడ గ్లైకాలసిస్ దశ జరగడానికి ఆక్సిజన్ అవసరం లేదు. గ్లైకాలసిస్లో ఏర్పడిన పదార్థాలకు ఆక్సిజన్ అందినప్పుడు వాయు సహిత శ్వాసక్రియ, ఆక్సిజన్ లభించకపోతే అవాయు శ్వాసక్రియ అనేది జరుగుతుంది. ఇక్కడ ఒక చార్ట్ చూడండి. కణ శ్వాసక్రియకు ఆక్సిజన్ లభిస్తే వాయు సహిత శ్వాసక్రియ అనేది ఏర్పడుతుంది. ఈ వాయు సహిత శ్వాసక్రియలో గ్లైకాలసిస్ జరుగుతుంది, క్రెబ్స్ వలయం జరుగుతుంది, ఎలక్ట్రాన్ రవాణా అనే ఈ 3 దశలు ఉంటాయి. నెక్స్ట్ ఆక్సిజన్ లభించకపోతే అవాయు శ్వాసక్రియ జరుగుతుంది. ఈ అవాయు శ్వాసక్రియనే పులియటం లేదా కిణ్వనం అని కూడా అంటారు. దీంట్లో గ్లైకాలసిస్ అనే దశ మాత్రమే జరుగుతుంది. మరి వాయు సహిత శ్వాసక్రియ, దీంట్లో గ్లైకాలసిస్లో గ్లూకోజ్ అణువు విచ్ఛిన్నం చెంది పైరువిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. ఈ పైరువిక్ ఆమ్లం అనేది క్రెబ్స్ వలయం, ఎలక్ట్రాన్ రవాణాలలో అనేక చర్యల పరంపరకు లోనై ఆక్సిజన్ సమక్షంలో కార్బన్ డైఆక్సైడ్, నీరు శక్తిని విడుదల చేయడము జరుగుతుంది. అంటే ఈ ఆక్సిజన్ లభించినప్పుడు ఒక్కొక్క గ్లూకోజ్ అణువు నుంచి 38 ATP అణువులన్నిటివి విడుదలవుతాయి. అంటే ఎక్కువ మొత్తంలో శక్తి అనేది ఈ వాయు సహిత శ్వాసక్రియలో విడుదల అవుతుంది. ఇందులో ATPలు ఏర్పడతాయి కదా, మరి ATPలో ఉన్నటువంటి శక్తి అనేది ఆ పాస్పేట్ బంధాల రూపంలో నిల్వ ఉంటుంది. ఈ పాస్పేట్ బంధాలు విడిపోయినప్పుడు శక్తి అనేది విడుదల అవుతుంది. తర్వాత అవాయు శ్వాసక్రియ, కిణ్వన ప్రక్రియ. కణాలకు ఆక్సిజన్ లభ్యం కాని పక్షంలో పైరువిక్ ఆమ్లం ఇథనాల్గా కానీ లాక్టిక్ ఆమ్లంగా కానీ మార్చబడి తక్కువ మొత్తంలో శక్తి విడుదలవుతుంది. దీనినే కిణ్వన ప్రక్రియ అని కూడా అంటారు. అంటే ఈ గ్లైకాలసిస్లో గ్లూకోజ్ అణువు విచ్ఛిన్నం చేయబడిన తర్వాత ఆక్సిజన్ లభించకపోతే అది నేరుగా ఇథనాల్గా కానీ లాక్టిక్ ఆమ్లంగా కానీ ఏర్పడుతుంది. మీ ఇంట్లో ఇడ్లీ, దోశ వంటి పిండి ఉంటుంది కదా, ఆ ఇడ్లీ దోశ పిండిలో మనకు పులిసిన వాసన వస్తుంది. దానికి గల కారణం ఏంటి అని అంటే అందులో ఉన్నటువంటి జీవులు అవాయు శ్వాసక్రియను జరిపి ఇథనాల్ను ఉత్పత్తి చేస్తాయి.
దానివల్ల మనకు పులిసిన వాసన రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈస్ట్ చక్కెర ద్రావణం నుండి కిణ్వన పద్ధతిలో తయారు చేసిన ద్రావణం నుండి అంశిక స్వేదన పద్ధతి ద్వారా ఇథనాల్ను వేరు చేయడం జరుగుతుంది. మరి అంశిక స్వేదనం అంటే ఏంటి అంటే ఏదైనా ఒక మిశ్రమంలో ఉన్నటువంటి అనుఘటకాలను వాటి యొక్క బాష్పీభవన స్థానాల ఆధారంగా వేరు చేయడాన్ని అంశిక స్వేదన పద్ధతి అని అంటారు. ఇక్కడ ఇథనాల్ను తయారు చేసినటువంటి మిశ్రమంలో నీరు ఉంటుంది, ఇథనాల్ ఉంటుంది. ఇక్కడ ఇథనాల్ యొక్క బాష్పీభవన స్థానము 70 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అనేది ఉంటుంది. కనుక 70 ఉష్ణోగ్రత వద్ద ఇథనాల్ అనేది ఆవిరి రూపంలోకి మారుతుంది. ఆ ఆవిరిని సేకరించి ఇథనాల్ను తయారు చేయడం అనేది వేరు చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ అదేవిధంగా మనం కొన్నిసార్లు మన యొక్క కాలి కండరాలలో అంటే మనం బాగా పనిచేసినప్పుడు కానీ ఎక్కువ మొత్తంలో పరిగెత్తిన తర్వాత కొద్దిసేపటి తర్వాత మన కాలి కండరాలలో నొప్పి రావడం అనేది జరుగుతుంది. దానికి గల కారణం ఏంది? ఆ కాలి కండరాల యొక్క కణాలలో ఎక్కువ శక్తి తొందరగా శక్తి విడుదల కావాలి, ఎక్కువ కాదు తొందరగా శక్తి విడుదల కావాలన్నటువంటి సందర్భంలో ఆ కాలి కండర కణాలనేటివి అవాయు శ్వాసక్రియను జరిపి లాక్టిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తాయి. మీరు ఎప్పుడైనా గమనించారా? అత్యంత వేగంగా పరిగెత్తే క్రీడాకారులు 100 మీటర్ల పరుగు పందెంలో అసలు గాలి పీల్చరు. జస్ట్ ఒక 10 సెకండ్లలో 100 మీటర్లు పరిగెడతారు, 10-12 సెకండ్లలో. కాబట్టి ఆ సమయంలో ఆక్సిజన్ లోపల పీల్చుకోరు. మరి వాళ్ళకి శక్తి ఎట్లా వస్తుంది అంటే అక్కడ ఉన్నటువంటి అంతకుముందే ఉన్నటువంటి గ్లూకోజ్లో గ్లైకాలసిస్లో ఏర్పడినటువంటి పైరువిక్ ఆమ్లం అనేది లాక్టిక్ ఆమ్లంగా మార్పు చెంది శక్తి విడుదల కావడం, అంటే అవాయు శ్వాసక్రియ జరిగి శక్తి విడుదల కావడం అనేది జరుగుతుంది. అటువంటి వ్యక్తులలో ఈ కాలి కండరాలలో నొప్పి కారణము లాక్టిక్ ఆమ్లంగా ఉంటుంది. అంటే లాక్టిక్ ఆమ్లం యొక్క పరిమాణం పెరగడం వల్ల కాలి కండరాలలో నొప్పులు అనేవి ఎక్కువ మొత్తంలో వస్తాయి. మరి ఆ లాక్టిక్ ఆమ్లం యొక్క పరిమాణం తగ్గాలంటే మనం ఎక్కువ మొత్తంలో శ్వాసను తీసుకోవడం ద్వారా, దీర్ఘమైనటువంటి శ్వాసలు తీసుకోవడం ద్వారా మనము ఆ లాక్టిక్ ఆమ్లం యొక్క పరిమాణం తగ్గించి నొప్పులను మనం తగ్గించుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మరి అవాయు శ్వాసక్రియను ఈస్ట్లో ఏ విధంగా జరుగుతుందో తెలుసుకుందాం. దీంట్లో ఒక ఫ్లాస్క్ను లేదా ఒక బీకర్ను తీసుకోండి. ఈ బీకర్లో ఈస్ట్ అదేవిధంగా వేడి చేసి చల్లబరిచిన గ్లూకోజ్ ద్రావణాన్ని తీసుకోండి. మరి గ్లూకోజ్ ద్రావణాన్ని ఎందుకు వేడి చేయాలి అంటే గ్లూకోజ్ ద్రావణాన్ని వేడి చేయడం ద్వారా అందులో ఉన్నటువంటి ఆక్సిజన్ను తొలగించవచ్చు. మరి అందులో ఆక్సిజన్ ఇంకా ఉందా లేదా అని తెలుసుకోవడానికి జానస్ గ్రీన్ బీ లేదా డయాజిన్ గ్రీన్ ద్రావణాన్ని 2-3 చుక్కలు గ్లూకోజ్ ద్రావణం కలపండి. అందులో ఆక్సిజన్ ఉంటే అది నీలి రంగులో ఉంటుంది. అందులో ఆక్సిజన్ లభ్యత తక్కువైనప్పుడు గులాబీ రంగులోకి మారుతుంది. ఇప్పుడు దాంట్లో ఆక్సిజన్ పూర్తిగా తొలగించిన తర్వాత దానిపైన ద్రవ పారాఫిన్ను పైన పోయండి. అదేవిధంగా దాంట్ లోపలికి ఒక థర్మామీటర్ ఉంచండి. అదేవిధంగా మరొక పరీక్ష నాళికను తీసుకొని ఆ పరీక్ష నాళికలో సున్నపు తేటను బైకార్బోనేట్ సొల్యూషన్ లేదా సున్నపు తేటను ఉంచి దానిలోకి ఈ ఈస్ట్ షుగర్ ద్రావణం నుండి ఒక వాయునాళాన్ని, ఒక ట్యూబ్ను తీసుకెళ్ళి పరీక్ష నాళికలో ఉన్నటువంటి బైకార్బోనేట్ ద్రావణంలో మునిగేటట్లుగా ఉంచాలి. ఉంచిన తర్వాత వీటి రెండింటికి క్యాప్లు పెట్టిన తర్వాత కొన్ని గంటల తర్వాత పరిశీలిస్తే ఈస్ట్ షుగర్ ద్రావణం నుండి అవాయు శ్వాసక్రియ జరగడం వలన కార్బన్ డైఆక్సైడ్ విడుదలయ్యి ఇక్కడ పరీక్ష నాళికలో ఉన్న సున్నపు తేటను పాలవలే తెల్లగా మారుస్తుంది. ఈ విధంగా ఈస్ట్ గ్లూకోజ్ ద్రావణంలో అవాయు శ్వాసక్రియ జరుగుతుందని నిరూపించవచ్చు. ఈ విధంగా కాకుండా సింపుల్గా మన ఇంటిలోనే ఒక చిన్న ప్రయోగం చేయవచ్చు. మీ ఇంట్లో దొరికినట్టు ఒక బాటిల్ తీసుకోండి. ఆ బాటిల్లో ఇంతకుముందు ఏ విధంగా అయితే గ్లూకోజ్ ద్రావణంను వేడి చేసి చల్లార్చామో అదేవిధంగా వేడి చేసి చల్లార్చి దానిలో ఉన్నటువంటి ఆక్సిజన్ను తొలగించి మరోసారి అందులో ఉన్నటువంటి జానస్ గ్రీన్ బీ కానీ
డయాచిన్ గ్రీన్తో కానీ దాంట్లో ఆక్సిజన్ ఉందో లేదో నిర్ధారించుకొని దానికి ఏం చేయాలి, దాని యొక్క బాటిల్ యొక్క మూతికి బెలూన్ను తొడిగి ఉంచాలి. దాంట్లో ఆ బెలూన్లో ఫస్ట్ మనం తొడిగించినప్పుడు ఎలాంటి వాయువులు ఉండవు. కొద్దిసేపటి తర్వాత కొన్ని గంటల తర్వాత పరిశీలిస్తే ఆ బెలూన్లో గాలి నిండడం మనం గమనిస్తాం. మరి ఆ బెలూన్లో ఉన్నటువంటి గాలి ఏ గాలో తెలుసుకోవడానికి ఆ బెలూన్ను నెమ్మదిగా తొలగించి ఆ బెలూన్ నుండి గాలి బయటకు వచ్చేటప్పుడు మండుతున్న అగ్గిపుల్లను ఉంచితే అది ఆరిపోతుంది. అంటే దాని నుండి విడుదలైనటువంటి వాయువు ఏది, వెరీ గుడ్, కార్బన్ డైఆక్సైడ్గా మనము గుర్తించడం అనేది జరుగుతుంది. మరి మన యొక్క శరీరంలో గ్లూకోజ్ అంటే చక్కెర, గ్లూకోజ్ అనేది మండుతుంది. మండి అంటే ఆక్సీకరణం చెంది శక్తి విడుదలవుతుంది. మరి బయట చక్కెరను మండించినప్పుడు ఏం జరుగుతుంది? ఒక పరీక్ష నాళికలో చక్కెర తీసుకొని మంట సాయంతో వేడి చేయండి. ఇక్కడ ఉన్నటువంటి పటంలో చూపిన పరికరాలన్నింటినీ అమర్చుకొని ఆ వేడి చేసినప్పుడు దాని నుండి కార్బన్ డైఆక్సైడ్ అనేది విడుదల అవుతుంది. దాంట్లో శక్తి అనేది వేడి రూపంలో విడుదల అవుతుంది. అంటే చక్కెరను దహనం చేసినప్పుడు అంటే మండించినప్పుడు శక్తి, నీరు అనేది, అదేవిధంగా వేడి అనేది విడుదల కావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా శ్వాసక్రియ, దహనం రెండు ప్రక్రియలు వేరువేరుగా మనకు జరగడం జరుగుతుంది. మరి మనము బాగా పరిగెత్తండి, ఏదైనా పని చేయండి, అప్పుడు మన శరీరం నుండి ఉష్ణం బయటకు వస్తున్నట్టుగా అనిపిస్తుంది. మనకు చెమటలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. మరి ఆ ఉష్ణం బయటకు వస్తున్నట్టుగా అనిపించడం గల కారణం ఏంది అంటే కణ శ్వాసక్రియలో విడుదలైన శక్తిలో కొంత భాగం ఏటీపీగా నిల్వ ఉంటుంది, కొంత భాగం జీవరసాయన క్రియలను నిర్వహించడానికి ఉపయోగపడుతుంది, మరికొంత శక్తి ఉష్ణ రూపంలో బయటకు విడుదల కావడం అనేది జరుగుతుంది. తద్వారా మన శరీరం నిరంతరం ఈ ఉష్ణాన్ని కోల్పోతూనే ఉండడం అనేది జరుగుతుంది. మరి ఆ ఉష్ణాన్ని కోల్పోయిన ఉష్ణాన్ని పూరించడానికి నిరంతరం మళ్ళీ ఉష్ణం ఉత్పత్తి జరుగుతూనే ఉంటుంది. దీనివల్లనే శరీర ఉష్ణోగ్రత ఎప్పటికీ నిరంతరం స్థిరంగా ఉంటుంది. శీతాకాలంలో స్వెటర్ మన శరీరం నుండి విడుదల చేసే ఉష్ణంను వృధా కాకుండా కాపాడడం వలన మనం చలి నుంచి రక్షించుకోగలుగుతాం. మరి మనం దీర్ఘమైన శ్వాసలు తీసుకొని వదలడం చేస్తే మనకు శక్తి అనేది తొందరగా పుంజుకోవడానికి ఈ దీర్ఘ శ్వాసలు అనేటివి ఉపయోగపడతాయి. మరి ఇంతవరకు నేర్చుకున్నటువంటి దాంట్లో ముఖ్యమైన ప్రశ్నలు కొన్ని ఉన్నాయి, దాన్ని రాసుకోండి, వాటికి సమాధానాలు రాయండి. శ్వాసక్రియలోని వివిధ దశలను ఫ్లో చార్ట్ రూపంలో రాయండి. ఉచ్ఛ్వాస నిశ్వాస సమయంలో ఉదర వితానం, ప్రక్కటెముకల యొక్క పాత్ర ఏమిటి? ఊపిరితిత్తులలో వాయు మార్పిడి ఎలా జరుగుతుందో తెలపండి. కణశ్వాసక్రియ అంటే ఏమిటి? సముద్రం లోపలికి వెళ్ళేవారు తమ వెంట ఆక్సిజన్ సిలిండర్ను ఎందుకు తీసుకెళ్తారో రాయండి. ఎక్కువ పని చేసినప్పుడు మన కండరాల్లో నొప్పి కలగడానికి గల కారణాలు తెలపండి. మనం ఎక్కువగా పరిగెత్తినప్పుడు శ్వాసను వేగంగా తీసుకుంటాం కదా, కారణం ఏమిటో తెలపండి. నిత్య జీవితంలో కిణ్వనం యొక్క ఉపయోగాలు తెలపండి. చక్కెర, ఈస్ట్ ద్రావణంలో అవాయు శ్వాసక్రియ ఏ విధంగా జరుగుతుందో ప్రయోగపూర్వకంగా తెలపండి. నెక్స్ట్, వాయు మార్పిడి వ్యవస్థ పరిణామం. మరి వివిధ రకాలైనటువంటి జీవులలో వాయు మార్పిడి అనేది వివిధ రకాలుగా జరుగుతుంది. ఏకణ జీవులలో ఒక రకంగా, బహుకణ జీవుల్లో మరొక రకంగా, బహుకణ జీవుల్లో ఒక్కొక్క జీవిలో ఒక్కొక్క రకమైనటువంటి వాయు మార్పిడి వ్యవస్థ అనేది ఉంటుంది. ఇక్కడ అమీబా, హైడ్రా, ప్లానేరియా, గుండ్రటి పురుగుల వంటి వాటిలో వ్యాపన పద్ధతిలో వాయు మార్పిడి అనేది జరుగుతుంది. అదేవిధంగా బొద్దింక, మిడత వంటి కీటకాలలో వాయునాళాల ద్వారా వాయు మార్పిడి జరుగుతుంది కనుక దీనిని వాయునాళ వ్యవస్థ అంటారు. మన చుట్టూ కనిపించినటువంటి కీటకాలన్నింటిలో కూడా వాయునాళ వ్యవస్థ ఉంటుంది. అంటే వీటిలో వాయునాళాలన్నిటికీ
వాయునాళికలుగా చీలి ప్రతి ఒక్క కణంతోని సంబంధాన్ని ఏర్పరచుకొని వాటికి ఆక్సిజన్ను సరఫరా చేస్తూ అందులో ఏర్పడిన కార్బన్ డైఆక్సైడ్ను బయటకు తీసుకొస్తాయి. ఇక్కడ బొద్దింక యొక్క అంతర నిర్మాణం, వాయునాళ వ్యవస్థ యొక్క నిర్మాణం చూడండి. ఈ బొద్దింక యొక్క పార్శ్వ భాగాల్లో, పక్క భాగాల్లో స్పైరకిల్స్ అనేటువంటి నిర్మాణాలు ఉంటాయి, రంధ్రాలు ఉంటాయి. వీటి ద్వారా గాలి లోపలికి వెళ్ళడం, ఆ విధంగా లోపల ఉన్నటువంటి గాలి బయటకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక కొన్ని రకాలైనటువంటి చేప వంటి జలచర జీవులలో మొప్పల ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది. వీటి యొక్క మొప్పల యొక్క కుడ్యం పల్చగా ఉంటుంది. అదేవిధంగా వీటిలో ఎక్కువ రక్తకేశనాళికలు ఉంటాయి. దీనివల్ల వాయు మార్పిడి అనేది జరుగుతుంది. మీరు గమనించండి, చేప నీటిలో ఉన్నప్పుడు నోరు తెరుస్తూ మూస్తూ ఉంటుంది. నోరు తెరిచినప్పుడు దాని నీటి లోపలికి, ఒక పటంలో మొదటి పటం చూడండి, నోరు తెరిచినప్పుడు నీరు అనేది చేప లోపలికి వెళ్ళి ఆ పక్కన ఉన్నటువంటి ఆ మొప్పల ద్వారా బయటకు వస్తుంది. ఆ మొప్పల యొక్క నిర్మాణాన్ని 2A, అదేవిధంగా 3Aలో చూడండి, అదేవిధంగా 3Bలో చూడండి. చూసినప్పుడు ఆ మొప్పల్లో అనేక కుడ్యాలు, మొప్ప యొక్క కుడ్యాలు ఉన్నాయి కదా, అవి పల్చగా ఉంటాయి. ఈ మొప్ప యొక్క కుడ్యాలలో అనేక చిన్న చిన్న రక్తకేశనాళికలు ఉంటాయి. ఈ రక్తకేశనాళికల్లో రక్తం ఉంటుంది. ఆ నీరు అనేది ఆ కుడ్యాల నుండి ప్రయాణించినప్పుడు ఈ రక్తకేశనాళికల్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ నీటిలోనికి, నీటిలో అధిక గాఢతలో ఉన్న ఆక్సిజన్ రక్తంలోకి వ్యాపనం చెందడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మొప్పలలో మొప్పల ద్వారా జలశ్వాసక్రియ అనేది జరుగుతుంది. ఇక కొన్ని రకాలైనటువంటి జీవులలో చర్మ శ్వాసక్రియ జరుగుతుంది. కాటోనియస్ రెస్పిరేషన్. చర్మం ద్వారా జరిగే వాయు మార్పిడిని చర్మ శ్వాసక్రియ అంటారు. ఈ జీవులలో చర్మం ఎల్లప్పుడూ తడిగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? వానపామును కానీ కప్పను కానీ పట్టుకొని చూడండి, అవి చేతి నుండి జారిపోతుంటాయి. కారణం, దానిపైన తేమ అనేది ఎల్లప్పుడూ ఉంటుంది. ఆ తేమ ఉండడం వలన వాతావరణంలో ఉన్నటువంటి ఆక్సిజన్ ఆ తేమలో కరుగుతుంది. ఆ తేమలో కరిగినటువంటి ఆక్సిజన్ రక్తనాళాల్లోకి, రక్తకేశనాళికల్లోకి వ్యాపనం చెందుతుంది. అదేవిధంగా రక్తకేశనాళికల్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడు ఈ చర్మం ఉపరితలం ద్వారా వాతావరణంలోకి మార్పిడి చెందడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఒక పటం ఉన్నది చూడండి ఒక్కసారి, వానపాము కింద. నెక్స్ట్ కప్పలో శ్వాసక్రియ. ఇక్కడ కప్పలో చర్మం ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది, ఊపిరితిత్తుల ద్వారా జరుగుతుంది. విధంగా కప్ప చిన్నగా ఉన్నప్పుడు టాడ్పోల్ డింబకాలు అంటాం కదా, ఆ టాడ్పోల్ డింబకాలలో గిల్స్ ద్వారా, అంటే మొప్పల ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది. అదేవిధంగా పెద్దగైన తర్వాత ఆస్య గసని కుహరం ద్వారా కూడా వీటిలో శ్వాసక్రియ అనేది జరుగుతుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? మొసళ్ళు కానీ డాల్ఫిన్ వంటి జలచరాలు నీటిలో పైనకు దుంకుతూ కనిపిస్తుంటాయి. మొసళ్ళు నీటి యొక్క తీర ప్రాంతాల్లోకి వచ్చి పడుకొని కనిపిస్తుంటాయి. దీనిగల కారణం ఏమిటి అంటే అవి అక్కడ ఆక్సిజన్ అవి గ్రహిస్తాయి. అంటే వీటిలో చర్మ శ్వాసక్రియ జరగదు. ఏం శ్వాసక్రియ జరుగుతుంది? ఊపిరితిత్తుల ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది. మొసలి, డాల్ఫిన్ వంటి జలచరాలు ఊపిరితిత్తుల ద్వారా శ్వాసక్రియను జరుపుతాయి. ధన్యవాదములు. మీ కృష్ణాకర్.